అమర్ష ఇన్ని సంవత్సరాల నుంచి జరగండి, జగన్ గారు వచ్చిన తర్వాత జరిగింది ప్రాజెక్ట్ రావడం. ఎలా అనిపిస్తుంది జగన్ గారు మీ ఊరికి రావడం? ఇదివరకు చేసిన నాయకులు మొత్తం ప్రాజెక్టులు డూప్లికేట్ శంకుస్థాపనలు. ఈ ప్రభుత్వంలో అటవీ శాఖ అనుమతులతో సహా అమౌంట్ కేటాయించడం కానీ నెంబర్ 1. ఇది రియల్ శంకుస్థాపన, రైతులు మొత్తానికి ఉపయోగపడేది. దాదాపు 5 మండలాలకి ఏ మాత్రం సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా జరిగే ఈ జగన్ పరిపాలన నెంబర్ 1. జగన్ గారు ఎలా ఉండబోతుంది? 24 ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 175 175. చంద్రబాబు డెవలప్మెంట్ లేదు, నేను వచ్చాక డెవలప్మెంట్ చేస్తా. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం చెప్పండి, ఏ పథకం గుర్తొచ్చింది మనకి? ఒక్క పథకం. పసుపు కుంకుమ ఇచ్చాను. ఏ పసుపు కుంకుమ? ఎలక్షన్ ముందు ఓట్ల కోసం ఇచ్చాడు అది. అందుకనే 23 సీట్లకి పరిమితం అయింది ఆయన. 23 కొనుడు ఆయనకి 23కి వినాభా సంబంధం. దేవుడు అలా స్క్రిప్ట్ రాశాడు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వ్యక్తి అండి. అతని గురించి మనం మాట్లాడడం అనవసరం. కొడాల నానిగారు కానీ పేరు నానిగారు కానీ పవన్ కళ్యాణ్ హీరో చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడి అతని సినిమా లేదు పవన్ కళ్యాణ్ గారికి. లోకేష్ వీళ్ళు గొడ్లు ఇప్పదిస్తే ఇప్పదీసాలు ఇక్కడ ఎవరు లేరా అండి? ఈ జన సందోహం చూడండి ఒకసారి. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి పిన్నెల రామకృష్ణారెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి పిన్నెల రామకృష్ణారెడ్డి నాయకత్వం. జై జగన్. ఏం చేసిండు? హైదరాబాద్ లోనే సీట్లు రాలి. అప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడే ఆయనకు రాలా. హైదరాబాద్ చేతి వచ్చినాయా? ఏమన్నా వచ్చినాయా? ఏం 14 ఏళ్ళు చేశాను చెప్పుకోవచ్చుగా. నేను పలానా పనులు చేశాను, నాకు ఓట్లేమని. ఏ ఉద్యోగాలు ఇచ్చాను? అన్ని రాష్ట్రాల్లో ఈ కంప్యూటర్ జాబులు మన ఒక్క రాష్ట్రంలో ఉన్నాయా? అందరికి వచ్చినాయి. ఆయన చేసింది ఏమున్నాడా? డెవలప్ చేస్తే మరి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేతులు 2 సార్లు ఓడిపోయిండు, ఈయన చేతులు ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు? ఇప్పుడు డెవలప్ చేసి నీకు వేసుకోవట్లు డెవలప్ చేసింది చూపి చెప్పుకో. ఇప్పుడు జనంలోకి వచ్చి నేను పని చేసి నాకు ఓట్లేని అడుగు ఎడనుంది. అది డబ్బులు పంచి అనవసరం జనాల్ని సోమరిపోతులు చేస్తారు. సోమరిపోతులు పని చేస్తా అంటే లేనోడికి డబ్బులు ఇవ్వడం సోమరిపోతా అంటే వాళ్ళు దెంగి జోలో పెట్టుకోవచ్చు. 5-6 లక్షల కోట్లు సంపాదించుకొని పెట్టుకుంటూ ఇవాళ ఒక 2000 రూపాయలు పెట్టి లాయర్ని జడ్జీలను కొంటాడు ఢిల్లీ నుంచి లండన్ నుంచి చేసుకొచ్చి. అదే ఆయన డెవలప్. ఎన్ని డబ్బులు ఉంటే ఎన్ని పెట్టాలా? నీకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో లాయర్లు జడ్జీలు 2000 కోట్లు పెట్టి అమ్ముతాడు జనానికి. అసలు ఈ ప్రపంచానికి అర్థం అయిపోయింది ఆయన ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటూ. ఇప్పుడు 2,30,000 కోట్లు జనానికి అకౌంట్లో వేశాడు. ఈ డబ్బులన్నీ కరోనా వచ్చింది 2 ఏళ్ళు. ఏమై ఇవన్నీ అసలు ఆలోచించాలి. జనం కూడా ఆలోచించాలా. ఎవరైనా సరే ఎవరైనా ఆలోచించాలా. ఇప్పుడు 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా ఒక పథకం కూడా ఆపకుండా అందరికి డబ్బులు వేసుకుంటే ఏ పథకం ఆపలా? చంద్రబాబు నాయుడు పోయేటప్పుడే ఖజానా డబ్బులు ఉన్నాయా? ఏమి డబ్బులు లేవు. అసలు జగన్ ఎట్లా చేస్తాడా అని చూసిన వాళ్ళు. ఎవరికన్నా రూపాయి ఇచ్చిండా? ఎవరికన్నా ఏమన్నా ఇచ్చిండా? ఎట్లా ఉంది ప్రాజెక్ట్ కట్టడం? ఎట్లా అనిపిస్తుంది? జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ పథకాలు ఎవరికి కూడా అందలేదు. వాళ్ళ టీడీపీ కార్యకర్తలకి అందినాయి కానీ వేరే వాళ్ళకి ఎవరికి అందలేదు. ఆయన పూరి గుడిసెల నుంచి వచ్చినోడికి లక్షల కోట్లు ఆడ నుంచి వచ్చినాయి. మనకి ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, జనార్దన్ రెడ్డి చేసిండు, కాశీ బ్రహ్మాండ రెడ్డి. కోట్లు ఎక్కడ లేవుగా వాళ్ళకి. మరి ఏం దగ్గర ఈయన ఒక్కడి దగ్గర ఎందుకు కూడా కోట్లు పూరి గుడిసెల నుంచి వచ్చినోడికి ఇప్పుడు కోట్లు ఉంటాయా? ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం అన్యాయంగా అరెస్ట్ చేశారా? ఎవరు? కోర్టులు ఏమన్నా తిక్కలోలా? జడ్జీలు ఏమన్నా తిక్కలోలా? ఎందుకు చేస్తారు? చెప్పుకోవచ్చుగా. నువ్వు నేను దొంగతనం చేయలేదు అని చెప్పుకోవట్లేదుగా. 17A 17 ఏంది? 17 ఏమన్నా 17కి ముందుగా నువ్వు చేసిందే కదా ఇది. జగన్ గారికి తిరుగులేదంటారు. జగన్ తిరుగులేదండి. జగన్ తిరుగులేదు, మా రామకృష్ణారెడ్డి గారికి కూడా తిరుగులేదు. 175 సీట్లు రావాలండి. చేసిన ఈ పథకాలకైతే ఏమి, ఇచ్చిన హామీలకైతే ఏమి. ఇప్పుడు ఏమండి, ఇది ఫౌండేషన్ వేశాడు. ఇది ఫౌండేషనే. మళ్ళా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడండి జగన్. నెక్స్ట్ ఇయర్ ఇంకా చూస్తారు. ఇప్పుడేముంది? ఇప్పుడు చూసింది ఏముంది? ఇప్పుడు ఫౌండేషనే. మన పిల్లలకి 4 నేడు కింద స్కూళ్ళు, మరి ఫీజు రియంబర్స్మెంట్, అందరు పిల్లలు చదువుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మా అబ్బాయిని MCA చదివించా. నాకేమీ లేదు, కూలి చేసుకునేవాడినే. నా చిన్న కొడుకుని MA BEd చేపించా. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా చేశాడా? చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి చేయలే. మాకు రూపాయి కూడా అందలా. నాకు జగనే మంచి నెంబర్ 1 చేస్తుండో, ఇబ్బంది ఏమి లేదా. అన్న మటుకు నెంబర్ 1 ఉండాలా.
పేదలకి ఎంత సహాయం చేస్తుందంటే అంత సహాయం చేసే మనిషి, గొప్ప మనిషి. అట్టోడు మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సీఎం కావాల్సిందే. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది. జై జగన్మోహన్ రెడ్డి. వారంటీలు ఆయన మీద తప్పు పట్టమాట మీకు అన్యాయం. మీరు ఆయన మటుకు అసలు ఏమనొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవి మనకి పెద్దగా పరిచయం లేదు, మనం ఎప్పుడు పోలేదు. మనం ఫస్ట్ కానీ కాంగ్రెస్ పోయింది, వైసీపీ కాంగ్రెస్ అంతే. మనకి ఏది చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 500 పింఛన్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి 3000 చేసిండు పింఛను. మా వికలాంగులకి మొత్తానికి, ముసలి వాళ్ళకి మొత్తం ఇంటికి వారంటీలు పెట్టి శుభ్రంగా మొత్తాన్ని డబ్బులు తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు. తిరగలేదు జగన్, అసలు తిరిగే లేదు మా రెడ్డికి, అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు తిరిగే లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ తిరిగే లేదు అసలు. అసలు అందులో డౌట్ కూడా లేదండి. కళ్యాణ్ వీళ్ళందరూ ఓడిస్తా అన్నారుగా. వాళ్ళ చేత కదండి, వాళ్ళ చేత కాదు, అసలు వాళ్ళ వల్లే కాదు ఓడియటం. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటం అనేది అసంభవం. ఇంతమంది జనం, కొన్ని కోట్ల మంది వచ్చారు జనం. ఎందుకు వచ్చారండి? అభిమానం. మంచి చేసేది ఆయన, మంచి చేసేది ఆయన. లోకేష్ అంటాడు జనాల్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు జగన్ అని లోకేష్ అంటున్నాడు. ఏం చెప్తారు? డబ్బులా? ఆయన డబ్బులే పెడుతుంది ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులే, ఆయనే డబ్బులు ప్రజలకు మొత్తం ఖర్చు పెడుతుండు. ప్రజలందరి సపోర్ట్ ఎవరికి ఉందంటారు? సపోర్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి. తిరగలేదు జగన్ గారికి. 24లో ఎలా ఉండబోతుంది? 24లో ముందు వచ్చేది మెయిన్ జగనే. ఇప్పుడు రోడ్లు వేసేవాడైనా, ఇప్పుడు రోడ్లు వేసేవాడైనా వేయాలనా లేదా? ఈయన కూడా వేయాల. అదే జగన్ ఉన్న బట్టి వేసాడు రోడ్లు. జగన్ గారికి అసలు జగన్ గారికి తిరిగే లేదు. నెంబర్ 1